రంగారెడ్డి జిల్లా గండిపేట పరిసరాల్లో చిరుత ఇంకా చిక్కలేదు. ఈ నెల 9 నుంచి తప్పించుకు తిరుగుతోంది ఆ చిరుత. వారానికి ఒక ప్రాంతంలో కనిపిస్తోంది ఆ చిరుత పులి. మొదట మూలికా వనం, తర్వాత గ్రే హౌండ్స్ క్యాంపస్, తాజాగా ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వైపు వెళ్లింది చిరుత. 10 ట్రాక్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు అటవీ సిబ్బంది. జనావాసాల్లోకి చిరుత రావడం లేదంటున్నారు అధికారులు. ప్రజలకు భయం వద్దు అంటున్నారు అధికారులు. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, వదంతులు నమ్మొద్దని సూచించారు. హిమాయత్ సాగర్, గండిపేట పరిసరాల్లో చిరుత సంచారం, ఫారెస్ట్ అధికారుల తనిఖీలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. హిమాయత్ సాగర్, మంచిర్యాల, గ్రే హౌండ్స్ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ చిరుతపులి సంచారానికి సంబంధించిన సమాచారాన్ని ఇటు చిలుకూరు రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ మనకు వివరించినారు. సార్, ఈ చిరుతపులి ఎన్ని రోజుల నుంచి సంచరిస్తుంది? ఎక్కువగా ఈ చిరుతపులి ఎటు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మేము మొట్టమొదటిసారిగా 9th జూలై రోజు దీని చిరుతపులి పాదముద్రలు ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన వెంటనే మేము ఒక 4 కెమెరాలు అక్కడ పెట్టి దాని మూమెంట్ను అబ్జర్వేషన్ చేసినాము. బట్ ఒక్కరోజు కెమెరాకు చిక్కింది. తర్వాత ఒక వారం 10 రోజులు పెట్టినా కానీ ఎలాంటి దాని ఫోటోలు క్యాప్చర్ చేయలేదు. ఆ తర్వాత అక్కడ నుంచి మూమెంట్ తీసుకొని గ్రే హౌండ్స్ క్యాంపస్ ఉంది వ్యాస్నగర్ ఏరియాలో, ఆ ఏరియాలోకి వచ్చినట్టు మేము గుర్తించిన తర్వాత దాదాపు అక్కడ ఒక 4 బోన్లు కేజీలు అంటాం, ట్రాప్ కేజెస్, అవి అరేంజ్ చేశాము. మేకలు దానికి ఎరగా పెట్టి ఒక 10 కెమెరాలు, ట్రాప్ కెమెరాలు పెట్టి మేము దాన్ని మానిటరింగ్ చేస్తున్నాము. 24 నాడు అర్ధరాత్రి పూట గ్రే హౌండ్స్ క్యాంపస్ సైడ్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా ఫారెస్ట్ ట్రెక్ పార్కు అది ఇక్కడ మూమెంట్ తీసుకొని ఇక్కడ వచ్చినట్టు మాకు స్థానికుల ద్వారా తెలిసింది. మేము వెంటనే ఇక్కడ వచ్చి చూస్తే దాని పాదముద్రలు ఐడెంటిఫై చేశాము. అది లెపర్డ్ పాదముద్రలాగా సస్పెక్ట్ చేస్తున్నాము. వెంటనే ఇక్కడ కూడా ఒక 3 ట్రాప్ కెమెరాలు పెట్టడం జరిగింది. మేము దాన్ని డైలీ మానిటర్ చేస్తున్నాము. అదేమైనా మనకు క్యాప్చర్ అయితే మనకు తెలుస్తుంది. మొత్తం ఎన్ని బోన్లు ఏర్పాటు చేశారు, ఎన్ని ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు పులిని బంధించడం? అంటే ఎన్ని రోజుల్లో పులిని బంధించే అవకాశం ఉంది? మనకు 4 ట్రాప్ కేజెస్ పెట్టడం జరిగింది. ఒక 10 ట్రాప్ కెమెరాలు పెట్టాము. దీనికి అదనంగా వాళ్ళు గ్రే హౌండ్స్ క్యాంపస్లో అఫీషియల్స్ సీసీటీవీలు కూడా ఎక్స్ట్రా ఇన్స్టాలేషన్ చేశారు. ఇక్కడ మన చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి 1200 ఎకరాలలో ఉంది. దానికి ఆనుకొనే డిఫెన్స్ ల్యాండ్ ఉంది, అట్లనే గ్రే హౌండ్స్ క్యాంపస్ ఉంది. దాని వెనకాలే మళ్ళీ రివర్ విల్లాస్ సైడు దాదాపు ఒక 100 ఎకరాలలో గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అంటే ఇదంతా కూడా దానికి ఒక మంచి యాప్టేట్ లాగా చూసుకొని స్థిర నివాసం ఏర్పరచుకునే ఇదిలో ఉంది. అది ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా ఫారెస్ట్లోనే ఉంది. ఎక్కడ కూడా యాప్టేషన్ బయటకు రావట్లేదు. ఎలాంటి వదంతులు నమ్మొద్దు. కొందరు సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని నిన్నొకటి పెద్ద పులి వచ్చి కూర్చుంది మంచిర్యాలని ఇచ్చారు, అదంతా ఫేకు. అండ్ ఈరోజు ఒకటి మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఒక ఇల్లు పైన ఎక్కి గ్రే హౌండ్స్ క్యాంపస్లోనే అది పులి వచ్చి కూర్చుంది, చిరుతపులి వచ్చి కూర్చుందని. ఇవన్నీ వదంతాలు నమ్మొద్దండి. మా డిఎఫ్ఓ గారు, మా ఎఫ్డిఓ గారు, అట్లనే మా పీసీఎఫ్ మేడం గారు, వైల్డ్ లైఫ్ వింగ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అందరూ మానిటర్ చేస్తారు. మినిట్ టు మినిట్ మేము దాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. గత 15 రోజుల నుంచి ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. ఒక 4-5 రోజుల్లో చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్థానికులు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.